మనిషి ఎప్పుడు తనని తాను తక్కువ అంచనా వేసుకోకూడదు. పార్ట్ 2 అనేది కంటిన్యూ చేస్తున్నాను. అలా పువ్వులు కోసి అందరికీ ఇస్తున్నప్పుడు తను ఎక్కువగా డబ్బులు రావడం గమనించాడు. అదే ఒక రోజున అలా ఇస్తూ ఉండగా తను బిజినెస్ మ్యాన్ అని ఎవరినైతే ఫస్ట్‌లో చూసి అనుకున్నాడో తనకు అనిపించాడు. తన దగ్గరికి కూడా వెళ్ళి పువ్వులు ఇచ్చి అలా డబ్బులు తీసుకోవడం మొదలుపెడితే తను అన్నాడు, "నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయావు అనుకుంటా" అన్నాడు. ఆ మాట తనని ఆలోచించేటట్టు చేసింది. అలాగా ఆలోచిస్తున్నప్పుడు తను రైల్వే స్టేషన్ నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్‌లో ఒక పర్సన్ను ప్యాంటు, షర్టు వేసుకుని రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కడం కోసం నుంచున్నాడు. అలా ట్రైన్ ఎక్కిన తర్వాత తను ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర కూర్చున్నాడు. ఆ బిజినెస్ మ్యాన్‌ని నన్నెవరో గుర్తుపట్టారా అని చెప్పి ఇతను అడిగాడు. నేను ఎక్కడ చూసినట్లు లేదు, ఎవరు నువ్వు అని అడిగాడు. అదే సార్ ఒకసారి మీ దగ్గరికి వచ్చి నేను బెగ్గింగ్ చేస్తే మీరు ఎవరికైనా ఏదన్నా ఇచ్చారా అని అడిగాడు కదా, అతన్నే అన్నాడు. ఓహ్! చాలా మారిపోయావు నువ్వు అని చెప్పి అతను అన్నప్పుడు, అవును సార్ నేను ఇప్పుడు పూల షాప్స్ కోసం బిజినెస్ కోసం నేను వేరే ఊరు వెళ్తున్నాను అని చెప్పాడు. నువ్వు చాలా గొప్పవాడివి అయిపోయావంటే మీ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది సార్ అని చెప్పాడు. దానికి చాలా సంతోషపడి అతను ఏమన్నాడంటే ఆ బిజినెస్ మ్యాన్, మనిషి తనను తాను అర్థం చేసుకున్నప్పుడు తక్కువ అంచనా వేసుకోకుండా తనలో ఉన్న క్యాపబిలిటీస్ తెలుసుకోగలిగితే మనిషి ఏదైనా సాధిస్తాడు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానండి.